పెద్దలు, మా తల్లులు, ఆడపిల్లలు, అవ్వ అందరి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మిత్రులు చాలా విషయాలు చెప్పారన్న. వాస్తవంగా మల్లాపూర్ జగిత్యాల మల్లాపూర్ నియోజకవర్గం వేరేనే కానీ మన ఆలోచన విధానం ఒకే విధంగా ఉంటుంది. మన భావ స్వరూప్యతే గాని ఆలోచన విధానం, జీవన విధానం అన్ని కూడా మనం ఒకేలా ఉంటాయి అన్నట్టున్నాయి. ఎందుకు చెప్తున్నా, మనం అందరం రైతులు కాపుదారం వల్ల కులానికి ఎవరేమైనా కానీ వ్యవసాయంపై ఆధారపడి మరి జీవనోపాధి పొందే ప్రయత్నం చేసే వాళ్ళం రైతులు చెప్పట్టు. కాబట్టి మల్లాపూర్ జగిత్యాలంతా ఒకేలా ఉంటాయని చెప్పట్టు. ఇక్కడ ప్రభుత్వం ఏదైనా కానివ్వండి, రాజకీయ పార్టీ ఏదైనా కానీ గ్రామాల అభివృద్ధి అనేది ప్రధానం. గ్రామాల అభివృద్ధి చెందబడినప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందినట్టు భావిస్తాం అన్నమాట. గ్రామాల అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం ఏదైతుందో పురోభివృద్ధి చెందాలి. ఈ దేశంలో అతిపెద్ద ఉత్పాదక రంగం వ్యవసాయం. అతిపెద్ద ఉత్పాదక రంగం దాదాపు 75% ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడతామని చెప్పండి. అటువంటి వ్యవసాయం ప్రోత్సహించాలని ప్రభుత్వాలు ఇబ్బందిగా నేను చెప్పండి. మనకు అదృష్టం ఏంటంటే కాలనీలు వచ్చినాయి. శ్రీరామసాగర్ ప్రాజెక్ట్ కాలనీలు వచ్చినాక మనం మెరుగైంది. వాస్తవం చిన్నప్పుడు గుర్తుంది, దాదాపు 40-50 సంవత్సరాల క్రితం ఏదైతుందో కాలనీ లేనప్పుడు బావులపై ఆధారపడి వ్యవసాయం చేసేవాళ్ళు. అరకొర వ్యవసాయాలతో ఏదైతుందో ఒక విధంగా బతుకుతుండే కష్టాలు ఉంటుండే. కాలనీలు ఎప్పుడైతే వచ్చినాయో మనకి ఏదైతుందో పంటలు పండి అప్పుడు ఏదైతుందో పెద్ద వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంతానికి శాస్త్ర సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తుండే. 78 నుండి 83 మధ్య కాలంలో వర్ధిరెడ్డి వెంకటేశ్వరరావు గారు వారు ఆలోచన చేసింది. కాలువల ద్వారా వచ్చే నీటితో ఏదైతుందో కేవలం వరిధాన్యం, మొక్కజొన్నే కాకుండా వాణిజ్య పంట అయినటువంటి చెరుకు ఉత్పాదన చేసుకుంటే మనం మెరుగుంటుంది అనే భావనతో ఏదైతుందో ఈ ప్రాంతంలో చక్కెర కర్మాగారం ఏర్పాటు చేసేట్లో ప్రధాన పాత్ర పోషించింది వర్ధిరెడ్డి వెంకటేశ్వరరావు గారు చెప్పండి కాంగ్రెస్ పార్టీ. సరే తదుపరి కాలం మనకు తెలియదు కాదు. 2001-2 ప్రాంతంలో ఏదైతుందో అప్పుడు తెలుగుదేశం పార్టీ పాలన ఇది ఆశించిన లాభాలు పొందడం లేదు, ఆర్థికంగా ఏదైతుందో ఇబ్బందులు ఎదురవుతున్నామని చెప్పని అప్పుడు టీడీపీ, బీజేపీ మిత్రపక్షం మన ప్రాంతానికి ఏదైతుందో మెట్పల్లికి వెళ్ళి దాము వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యే గెలిచింది. సీఎం విద్యాసాగర్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉండే ఆ కాలం ఏదైతుందో ఇందులో 51% వాటా విక్రయించి కొన్నుడు ఎవరు అంటే గోకరాజు గంగరాజు బీజేపీ పార్లమెంట్ సభ్యుడు. సరే మారిన కాలానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది. రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్లయితే ఈ ప్రైవేట్ రంగంలో నిర్మింపబడుతున్న చక్కెర కర్మాగారం మేము ప్రభుత్వ పనులకు చేపడతాం, రైతులు మరింత ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరూ కూడా ఈ ప్రాంతంలో రాజకీయాలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొన్నది. సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఉద్యమ నాయకుడికి ఏదైతుందో కేసీఆర్ గారిని గుర్తించిండు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చినట్టయితే మన చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిర్మింపజేయబడుతుంది అనే భావనతో ఇక్కడికి వెళ్ళి విద్యాసాగర్ రావు గారికి అవకాశం ఇచ్చింది. మరి సరిగా నాకు ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటున్నా. కనీసం 2015 వరకు ప్రైవేట్ రంగంలో నిర్మింపబడుతున్న చక్కెర కర్మాగారం పూర్తిగా మూసేసింది. పేద మీదకి పోయి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. కనీసం 2015 వరకు ఉమ్మడి రాష్ట్రం ఉండగా ఏదైతుందో ప్రైవేట్ రంగంలోనైనా చక్కెర కర్మాగారం నిర్మింపబడ్డది. తెలంగాణ వచ్చినాక కవితమ్మ గారు పార్లమెంట్ సభ్యురాలు ఎంపిక వచ్చిండ్రు. ముఖ్యమంత్రి గారి తనయ ప్రత్యేక చొరవ తీసుకుంటది. ఈ ప్రాంతానికి వెళ్ళి టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గెలిచిండు, ఎన్నికల్లో వాగ్దానం చేసిండు. ఇది ప్రభుత్వ పరంగా నిర్వహణ జరుగుతుందని చెప్పి ముందు కూర్చేశారు. రైతాంగానికి ఏదైతుందో ఉన్నొక
ఇవాళ వాణిజ్య పంట ఉపాధి కోల్పోయింది. చెరువు పంట విస్తృత తగ్గిపోవడం మొదలుపెట్టింది. ఎవరైనా ఆశ తప్పు పండించుకుందామని చెప్పంటే కామారెడ్డి గాయత్రి పంపే పరిస్థితి ఏర్పడింది. రమణ చార్జ్ చక్కెర దిగుబడి తగ్గిపోవడము క్రమేం ఏదైతుందో చక్కెర ఉత్పాదన పట్ల కొంత నిరాశ నిస్పృహని చెప్పండి. అప్పటికెళ్ళి ప్రాంత రైతాంగంలో ఒక విధమైనటువంటి ఒక బలమైన విద్యాసాగరాలు గెలిచిందంటే 19లో గెలిచిన అరవింద్ కాదు, కవిత గారిని ఓడగొట్టాలనేటువంటి ద్వేషంతో అరవింద్ గెలిపించింది. మొన్నటి అసెంబ్లీ కూడా అరవింద్ గెలవకుండా చూడాలి అనేటువంటి ఒక భావనతో ఏదైతుందో బీఆర్ఎస్ గెలిపించింది. ఇద్దరికి ఎప్పుడు చెప్పంటున్నాను, వీళ్ళు గెలుపు కాదు ప్రత్యేక ఓటమి వరకు ఏదైతుందో అది వీళ్ళకి అదృష్టం వచ్చిందని చెప్పండి. ఇక్కడ మనం ఆలోచించవలసింది మన ప్రాంత అభివృద్ధి కూడా పాటుపడుతుంది. ఎన్నికలు 5 ఏళ్ళు ఒకసారి వస్తే ఇవి వచ్చిన అవకాశం మనం వినియోగించుకోవాలి. ఓ 5 ఏళ్ళు కవిత గారి పేరుతో కాలం గడిపారు, ఓ 5 ఏళ్ళు అరవింద్ గారు పేరు పోయింది. మరి 5 ఏళ్ళు కూడా వచ్చి కూడా ఉంటున్నామా? దయచేసి ఆలోచన చేస్తే ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం రైతాంగానికి అనుకూలంగా ఉన్నది? మన ప్రధానంగా కాబట్టి సాగునీరు లభించిన కాడ విద్యుత్, వ్యవసాయ రంగాన్ని ఉచిత విద్యుత్ అందింపజేసేటువంటి ఒక రాజకీయ పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పండి. 2004లో నాకు ఇప్పటికి గుర్తుందన్నా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏ భావనపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతాంగం తెలంగాణలో అత్యధికంగా ఉన్నారు. వాళ్ళ విద్యుత్ భారం కాకూడదనే భావనతో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని దేశంలో మొట్టమొదటిసారి అమలు చేసి తలపెట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పండి. అడగడంలో భారతీయ జనతా పార్టీ రేపు అరవింద్ గారు వస్తారు కదా, ఆయన అనుచరులు ఇలా కష్టమైన నష్టమైన ప్రభుత్వం ఓడ్చుకొని ఏదైతుందో రైతుకు ఉచిత విద్యుత్ అందింపజేస్తుంది. భాజపా పాలన రాష్ట్రాలలో ఎక్కడైనా రైతాంగాన్ని ఉచిత విద్యుత్ ఇస్తుందా చెప్పండి. వాళ్ళకి 20 రాష్ట్రాలు ఉన్నాయి కదన్నా. భాజపా పార్టీ రాష్ట్రాలు 20 రాష్ట్రాలు ఉన్నాయి దేశంలో. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలు ఇక్కడే కానీ ఆంధ్ర రాష్ట్రమే కానీ మన ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. పోయిన టీఆర్ఎస్ కూడా అమలు చేసింది. ఈ కార్యక్రమం ప్రవేశపెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ కొనసాగించింది. అదే భారతీయ జనతా పార్టీ రైతాంగం ఉచిత విద్యుత్ అందింపజేసే ఆలోచన లేదు. వాళ్ళు ఇంకేం చెప్తుండ్రో మోటార్లకు మీటర్లు పెడతారని చెప్పండి. మోటార్లు మీటర్లు పెడతా అంటారు, నిజమాబద్దమే. మరి అటువంటి ఒక పార్టీకి రైతులు ఓటానికి ఏం చేస్తున్నదే? రైతాంగ వ్యవసాయ ఉత్పత్తుల్లో మద్దతు ధర కావాలి, గిట్టుబాటు కావాలి, దానికి చట్టబద్ధత కావాలని చెప్పండి. నేను ఇలా వరిధాన్యం ఎంత ఉంది? 2200 రూపాయలు క్వింటల్ ఉన్నది. ఒకసారి గుర్తు చేస్తున్న సోదరులారా, 2004లో 450 రూపాయలు క్వింటల్ ఉన్నది. కాంగ్రెస్ దిగిపోయినాడు 2014లో 450 ఎంత అయింది? 1350 అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 3 రెట్లు పెరిగింది. 3 రెట్లు పెరిగింది. ఇవాళ 2200 ఎంత పెరిగింది? కనీసం రెట్టి కూడా కాదు. పైపెద్ద మోడీ ఏమంటాడు? కిసాన్ కి ఆమ్దాని దోకున్నా కాదనమంటాడు. నువ్వు రైతు ఆదాయం రెట్టింపు కాదు ఆయన, పెట్టుబడి రెట్టింపు చేసింది. రాసాయనిక ఎరువుల ధరలు పెరిగినాయి. సాగునీటి లభ్యత, కాలువలు ఎక్కడ రాకుండా నేను బాధ్యత తీసుకుంటా. దయచేసి అందరూ నాకు తోడున్నారని చెప్పి అంటున్నా. ఏ విధంగా ప్రచారకాలను నిర్వహింప చేయాలి? ఇవాళ ఏదైతుందో ఇదొక విధమైనటువంటి ఒక ఘట్టమైంది. మనం చేయబోయేది ఎప్పటికీ లేదు డోర్ టు డోర్ క్యాంపెయిన్. ప్రతి బూత్ ఏదైతుందో డోర్ టు డోర్ ప్రతి ఓటర్ మనం కలవాలి. అది ప్రధానమని చెప్పి అంటుంది. మన ఆలోచన విధానం ఓటర్లు తెలియజెప్పాలి. ఆ ఇంటుండే సమస్యలను మీరు గ్రహించండి. మన కార్యకర్తని ప్రజానికి పోతారు కదన్నా, ఆడపోయి నోటు చేసుకోండి. ఆ ఇంట్లో ఏం సమస్య ఉంది? రేషన్ కార్డు లేదా? ఆర్కాతో పెన్షన్ రావటం లేదా? కరెంటు బిల్లు మాఫ్ అయితే లేదా? సిలిండర్ పుట్టి పైసలు మాఫ్ వస్తలేవా?
ఇల్లు లేనోళ్ళకి ఇల్లు లేదా వివరాలు సేకరించండి. అవన్నీ కూడా అర్హతకు అనుగుణంగా కల్పింప చేయటం ఇలా అదృష్టపతి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పండి. స్థానికంగా మీ మిత్రులు నరసింహరావు గారు ఏదైతుందో మీకు అందుబాటులో ఉంటాడని చెప్పండి. ఈ ప్రాంతాన్ని నేను తోడుంటా చెప్పంటున్నా, ఈ ప్రాంతాన్ని నేను తోడుంటా చెప్పంటున్నాను. మిత్రులు సునీతరావు గారు ఉన్నారు, అక్కడ వెంకట్ ఉన్నాడు, అక్కడ ఆత్మలింగారెడ్డి ఉన్నాడు, కొబ్బరెడ్డి కరంచంద్ ఉన్నాడు, మా జీవాలు కృష్ణారావు ఉన్నాడు. అందరూ ఎక్కడో కూడా బాధ్యత తీసుకొని పనిచేస్తున్నారు చెప్పంటున్నాను. అందరూ కూడా ఐక్యంగా ఇవాళ మన గెలుపు అనేది మన కార్యకర్తల కృషి పట్ల ఆధారపడుతుంది కాబట్టి అందరూ కూడా ఆ దిశగా పనిచేయాలని కోరుతూ సెలవు తీసుకుంటూ చేయి. రాసాయనిక ఎరువుల ధరలు పెరిగినాయి, కాంప్లెక్స్ డబుల్ అయింది, డిఏపి డబుల్ అయింది, పొటాష్ డబుల్ అయింది, సూపర్ డబుల్ అయింది, విత్తనం ధర పెరిగింది, దున్నాలంటే ట్రాక్టర్ కిరాయి కావాలి, డీజిల్ ధర పెరిగింది, కల్పేజీ పెరిగింది. నిజమా బదలే? పెట్టుబడి పెరిగిందా పెరగలేదా? అని ఈ లెక్క ప్రకారంగా వరి ధాన్యం క్వింటల్ 3,000 ఉంటే కానీ గిట్టుబాటు కాదు, క్వింటల్ 3,000 ఉంటే కానీ గిట్టుబాటు కాదు. దేవుని దేవతల ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్టయితే వ్యవసాయ ఉత్పత్తులు ఎంపే కానివ్వండి, పెట్టుబడులను పరిగణలో తీసుకొని వరి ధాన్యం 3,000 రూపాయలు క్వింటల్ జరుగుతుంది. 3,000 రూపాయలు క్వింటల్. మీరు అడగచ్చు, మరి కేంద్రం మీరు రాకుంటే ఎట్లా అని చెప్పారు. మీరు రాకుంటేనే చెప్పండి. నేను రాష్ట్రంలో ఏదైతుందో మద్దతు ధర ఎంత ఉన్నా కానీ క్వింటల్ 500 రూపాయలు బోనస్ అమలు చేస్తుంది. ఈ 500 రూపాయల బోనస్ ఎందుకు వచ్చింది? మద్దతు ధర నిండిపై చేసేది కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో కాంగ్రెస్ అధికారులు రాకున్నా కానీ రైతుకు తోడ్పడాలి కాబట్టి 22,000 గిట్టుబాటు అయితే లేదు కాబట్టి వరి ధాన్యాన్ని క్వింటల్ 500 రూపాయలు అధిగమిస్తామని చెప్పని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక. రేపు వర్షాకాలం వస్తుంది, ఖరీఫ్ పంట, రేపు ఖరీఫ్ పంట వర్షాకాలం పంట రైతుతో ఎంతగా మననియే క్వింటల్ 500 రూపాయలు బోనస్ ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ బాధ్యత. రుణమాఫీ రైతులు ఏదైతుందో పెట్టుబడులు ఏదక అప్పుడు భూములకు పేరుకుపోతున్నాడు, అప్పుడు మాఫీ చేయాలని చెప్పంటే రైతు సోమరిపోతాయి. నాకు ఆశ్చర్యమే. ఇదే అదాని అంబానీ బడా వ్యాపారవేత్తలు 10ల సంఖ్యలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు చెప్పంటున్నాం. వాళ్ళు ఎన్పిఏ అకౌంట్, నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ అని నెపంతో 16 లక్షల కోట్లు మాఫీ చేసింది. 16 లక్షల కోట్లు అంటున్నాను. రైతులు రుణమాఫీ చేసి ఎంత ఏంటది? 2 లక్షల కోట్లు. అంత ఎంత 2 లక్షలు అయితే నేను ఎట్లా చెప్తున్నాను చెప్పంటే 2008-9లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఏదైతున్నదో రైతులు 1,00,000 రూపాయల దాకా ఏకమొత్తంగా మాఫీ చేసింది. నిజమాబద్ధమన్నా గుర్తు తెచ్చుకోవడం ఒకసారి. 72,000 కూడా భారం. 2 లక్షల కోట్లు అంటూ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మనం చెల్లించాల్సిన అప్పు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏదైతుందో అప్పు వివరాలు తెప్పించుకొని అప్పు ఏదైతే ప్రభుత్వం బదలాయింపు చేసుకుంటుంది, ప్రభుత్వం బ్యాంకు పూచీకత్తుగా ఉంటుంది. రేపు 15 ఆగస్టు నాటికి ఏదైతుందో 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తంగా మాఫీ చేసి కొత్త బీజేపీ ఏమంటుంది? నేను మాఫీ చేయాలి. దయచేసి గమనించండి. ఇప్పుడు మాఫ్ చెయ్యాలన్నాడు మంచోడా, నేను చేస్తా అనుకున్నాను. కాంగ్రెస్ పార్టీ గతం నేను చేసిన నాకు ట్రాక్ రికార్డ్ గతం చేసిన మేము చేస్తా అని చెప్పండి. ఎవరు కొట్టేయాలి? వాళ్ళు చెయ్యాలనున్నాను. నేను గతం చేసిన నేను చేస్తా అనుకున్నాను. నేను కరెంట్ మాఫీ చేస్తున్నా, వాడు చెయ్యాలనుకుంటు. వ్యవసాయ ఉత్పత్తులు పెట్టుబడి ధర ఏదైతుందో
పెట్టుబడికి అనుగుణంగా పెంచాలి. స్వామినాథన్ కమిషన్ ఒకటి ఉంది. స్వామినాథన్ గారికి దాన్ని భారతరత్న ఇచ్చింది. ఎందుకు ఇచ్చిండ్రు? వీళ్ళ వ్యవసాయ విధానాల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచనలు గౌరవించే విధంగా భారతరత్న ఇచ్చింది. ఇలా మద్దతు ధరలు ఇండిపెండ్ చేయడంలో కూడా స్వామినాథన్ కమిషన్ సూచనలు 17 తీసుకోవాలి. తీసుకోడు. మరి భారతరత్న ఎందుకు ఇచ్చిన పోయి ఆయన గౌరవించడం అంటే ఇన్ని ఆయన ఆలోచన విధానాన్ని గౌరవించడమే కదా. ఇలా చౌదరి చరణ్ సింగ్ ఈ దేశంలో ఏదైతుందో మొట్టమొదటి రైతు నాయకుడు ఎవరు అని చెప్పంటే చౌదరి చరణ్ సింగ్ అని చెప్పండి. అలా ఈ రుణమాఫీ ఆలోచన ప్రక్రియను తెర మీద పట్టించింది చౌదరి చరణ్ సింగ్. ఆయన భారతరత్న ఇచ్చిండ్రు. మరి చౌదరి చరణ్ సింగ్ ఏదైతుందో రైతాంగానికి అండగా నిలబడే విధంగా పెట్టుబడులు పెరిగిపోయి అప్పుడు ఊపిలో పూర్వపోతున్న రైతులు ఆదుకోవడానికి రుణమాఫీ చేయాలంటారు. చేయాలంట మరి విధానమే లేదు. అంటే రైతుకు వ్యతిరేకి ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో రైతాంగం రైతు కూలి మనకు ప్రధానమని చెప్పారు. బీజేపీ పెట్టుబడిదారు వర్గాల వాళ్ళ ప్రధానమని చెప్పారు. ఇది మన ప్రజలను తీసుకెళ్ళాలి. చక్కెర కర్మాగారం ఇలా అరవింద్ గారు ఏమంటుండో 43 కోట్లు నేను రాస్తాయి. ఈ 3 ఫ్యాక్టరీ తెలవాలంటే 600 కోట్లు కావాలి. నిజమే 600 కోట్లు కాదా 1000 కోట్లు కావాలంటున్నాను. 600 కోట్లు కాదు 1000 కోట్లు కావాలంటున్నాను. 43 కోట్లు ఏదైతుందో బ్యాంకులు చెల్లించేటువంటి అప్పు మొత్తం ఏదైతుందో వన్ టైం సెటిల్మెంట్ కింద కుదుర్చుకున్న ఒప్పందంలో బాగానే చెల్లించే ఇన్స్టాల్మెంట్ 43 కోట్లు ఇవాళ ప్రభుత్వం చెల్లించింది. ఇది ఆరంభం. చక్కెర ఫ్యాక్టరీ 3 జిల్లాలే, మన జగిత్యాల కానీ బోధన్ నిజామాబాద్ కానీ ముమ్మోజిపల్లి మెదక్ కానీ 3 జిల్లాల రైతాంగానికి ఏదైతే 1,00,000 ఎకరాలు వాణిజ్య పంట చక్కెర సాగు తోడ్పడడానికి 1000 కోట్లు పెద్ద ముచ్చటానే. 1000 కోట్లే. నాకు ఆశ్చర్యం అంటున్నాను. ఇంకేమన్నాడు? మేము దేశంలో 60 ఫ్యాక్టరీలు తెరిపించాం. మరి ముచ్చబెట్టని తెరిపించలేదు. నువ్వు 60 తెరిపించినావు కదా, నేనేం బాగా చేసిన మరి మాదేం తెరిపించలే. నీ బాధ్యత కాదా? అంటే నీకు పరిసరం ఎంతో కనబడుతుందనే. లేకపోతే ఏమంటాడు? నాకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు. సరే పోయిన ప్రభుత్వం సహకరించదు. ఇవాళ ప్రభుత్వం ఉందే, మరి బీజేపీ ప్రభుత్వం ఉందా? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. నిన్న బీజేపీ లేదు, ఇవాళ బీజేపీ లేదు, ఇవాళ కాంగ్రెస్ ఉంది. ఎవరి సహకారం లేకున్నా కానీ చక్కెర ఫ్యాక్టరీ ఏదైతుందో బై 2025 డిసెంబర్ నాటికి గాలి ఆర్పిట్లు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బాధ్యత చెప్పారు. మిత్రులు శ్రీధర్ బాబు గారు సబ్ కమిటీ అధ్యక్షుడిగా బోధన పోయిండు, మన ప్రాంతం వచ్చిండు, రైతులతో చర్చించిండు, రైతుల ఆలోచన సూచనలు చేసిండు. చెరువు నాటు కోసం ఎప్పుడు నాటు పెట్టాలి, ముందు విత్తనం కోసం పెంచాలి, తర్వాత నాటు కోసం మనకి కావాలి, అది 9 మాసాలు కావాలి. మీరు మాకు ఎక్కడికి వచ్చి 2025 డిసెంబర్ నాటికి క్రషింగ్ ఆరోగ్య చేస్తే మాకు అందుబాటులో ఉంటుంది. దాని ప్రకారం ప్రణాళిక రూపొందించిండు. దానికి ఇతరా జోడించాలంటుంటే జోడిస్తే తప్పేం లేదు. ఇతరా జోడించాలి, అది వాణిజ్య పరంగా మన కొంత మేలు అనుకుంటుందని చెప్పి జోడిస్తామని చెప్పి అంటున్నా. ప్రభుత్వం విద్యుత్ రాయితీ ఇస్తుంది, పన్ను రాయితీ ఇస్తుంది, చక్కెర ఫ్యాక్టరీకి ఇవ్వడం రాయితీలు అన్ని కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం చెప్పి అంటుంది. దిస్ గవర్నమెంట్ హ్యాస్ కమిటెడ్. నీలాగా కాదన్నా నువ్వు 5 ఏళ్ళు సోమరిపోతే ఎదుగుతుందో విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఇవాళ పసుపోడు కాదు, పసుపోడు ఏమన్నాడు 500 అన్నాడు. 5 ఏళ్ళు గడిచింది. ఇవాళ ఏం చెప్తుండో నేను నిజామాబాద్ చక్కెర 10 పసుపోడు పెడతా అంటున్నాడు. అంటే 5 ఏళ్ళు పెట్టలేదన్నట్టే కదా.
ఇవి ఆయనే చెప్తున్నాడు. ఆనాడు ఏమన్నాడు, నేను 5 రోజులు చికెన్ ఫ్యాక్టరీ పెడతాను, సారీ పసుపొడి ఏర్పాటు చేస్తాను. ఇవాళ ఏమంటుండో నిజామాబాద్ కేంద్రంగా నేను ఏర్పాటు చేస్తాను. వాట్ డస్ ఇట్ మీన్? ఇంతవరకు పసుపొడి ఏర్పాటు చేయలేదంటే కదా ఆయనే చెప్తున్నాడు. దయచేసి ఆలోచించండి చెప్పండి. పైపెచ్చు ఆయన వర్గానికి ఎత్తుకోవడానికి జీవన్ రెడ్డి చేసి జీవన్ రెడ్డి రైతు బిడ్డ కాపుతాల పోవడం చెప్పండి. నేను నా జీవితం ఏదైతున్నదో నాకు ఎన్నికలు గెలిపే ప్రధానం కాదు, గెలిచినా ఓడినా ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ ప్రజా సేవకు అందుకు చేయడం నా ప్రధాన బాధ్యత. నేను 6 సార్లు గెలిచిన, 5 సార్లు ఓడిపోయినా. ఎన్నుండే ప్రజలు దూరం కాదు. ప్రజలకి అవకాశం కల్పిస్తే ఏ బాధ్యత పరిస్థితి దాన్ని పట్టుకొని పనిచేసి. ఇప్పుడు మా రఫీక్ భాయ్ చెప్పిండు, రఫీక్ భాయ్ అంటే సార్ బాధలు మాకు సీఎం విద్యాసాగరరావు ఉండే అందుకు ఎలక్షన్ వచ్చినా చలో బాధలు ఉంటారు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా చలో బాధలు వృత్తి. అందరికీ ఏదైతే గోదావరి అంతా నిర్మాణం చేస్తే మనకు రహదారులు మెరుగైతే మన ప్రాంత అభివృద్ధి చెందుతుంది. ఆయన 3 సార్లు గెలిచిండ. మళ్ళీ నేను చెప్తున్నా, నేను ఆర్ఎండ్బి మంత్రి అయిన తర్వాత ఆ చిన్న గోదావరి మీద ఏదైతే వంత నిర్మాణం ఆగిపోయినదో ఆ నిర్మాణం పూర్తి చేయడానికి నిధులు సమకూర్చి పెద్ద రత్నాకర్ గారు మంత్రి ఉండి కోమరెడ్డి రాములు గారు ఏదైతుందో శాసనసభ్యులు ఈ ప్రాంతానికి వాళ్ళ ఆలోచన సూచన వేరేగా ఏదైతుందో నేను మంత్రి అయినాక 6 నెలల లోపల స్వాస్థ్యపడి ఇనాగ్రేషన్ పాత్ర పూర్తి చేయాలి. ఇదే గోదావరి మీద కుమిరియాలకు మంత్రి మంజూరు చేసింది ఉప్పర్. ఇప్పుడు ఎరుగెట్ల మండలం ఇప్పటి గుమిరియాల ఫస్ట్ నేను ఆర్ఎండ్బి మంత్రిని పెట్టిన మొట్టమొదటి సంతకం గుమిరియాల గోదావరి నది మీద వంత నిర్మాణం ఇప్పుడు నడుస్తూ పోయి చూడుకోండి. తర్వాత బీర్పూర్ మండల్ కమ్మనూరు కన్నమడు పోయి చూడుకోండి. 2014లో నేను ఎమ్మెల్యే గెలిచిన ప్రభుత్వం టీఆర్ఎస్ అయినా కానీ కేసీఆర్ తో ఏదైతుందో మొట్టమొదటి సమావేశంలో నా జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నట్టుగా ఏకైక ప్రధాన సమస్య బోర్లపల్లి వద్ద గోదావరి నది వద్ద నిర్మాణం చెప్పని మంజూరు పొందారు. ఈ గోదావరి నది మీద నిర్మాణం చేపట్టబడ్డ 4 వంతెనలకు నేను చూస్తున్నాను. సరి అయ్యానే సార్. కొత్తపేట మా మిత్రులు చెప్తున్నారు, కొత్తపేట వీధిలో పెట్టి ఎలక్షన్ ఏదైతుందో 6 రోజులు ఉండేనే. అప్పుడు రత్నాకరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తుంది. నియోజకవర్గ పునరుద్ధరణ ఏదైతుందో జగిత్యాలకు వస్తుందని నేను ఆడికెళ్ళి పోటీ చేయాలి, నేను పని చేయాలని నేను మమ్మూట పేరు పెద్ద మనుషులు ఇక్కడ మా సోపతి వాళ్ళు కొత్తపేట వేర్వేరు వేగర మధ్య మంత్రి చెప్పింది. నీ 15 రోజుల మంత్రి మంజూరు చేపించి 6 నెలల నిర్మాణం చేపట్టి 6 నెలలు చెప్పండి. అరే ఏం చెప్పాలి? ఇబ్రహీంపట్నం పంచాయత్ రోడ్డు ఉండేనట్టు పంచాయత్ రోడ్డు మా మిత్రుడు జేఎన్ వెంకట చెప్పాడు, కొమరరావు ఎమ్మెల్యే ఉంటే అన్నాడు నేను ఆర్ఎండ్బి శాఖ మార్పించి రోడ్ మంజూరు చేయించాలని చెప్పండి. అయితే బోలు ఎన్ని చెప్పుకుంటావు ఏం చెప్పంటావు? మేము ఆనాడు ఏదైతుందో సిద్దిపేట సిరిసిల్ల కాదు, ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పులివెందుల నియోజకవర్గాన్ని తీవ్రంగా చరితాపు చేశామని చెప్పండి. కోడి వంటి 2 పడాలి, పులితో పడాలి. ఈ నక్కలతో కానీ కోడి ఎవరితో పడాలి? పులితో పడాలంటూ నేను ఈ నక్కలంటున్నా. నేను జగిత్యాల వ్యవసాయ కళాశాల మంజూరు చేయించిన, జిఎంపీ మెరీ కళాశాల మంజూరు చేయించిన, నాకు శిక్షణ ట్రైనింగ్ సెంటర్ మంజూరు చేయించిన, కరీంనగర్ చక్కలాల విశ్వవిద్యాలయం చేయించిన, హైదరాబాద్ టు కరీంనగర్ రాజీవ్ రహదారి మంజూరు చేయించిన. పెద్ద రత్నాకరరావు గారు ఏది ఇస్తుందో వాడు అన్ని చేస్తుంటే మరి నా సంగతి ఏమని చెప్పని రాజశేఖర్ గారు పోయి పంచాయతీ చెప్తున్నాడు.
ఇది పనిచేసే తత్వమే. ఇది పనిచేసే తత్వం చెప్పంటున్నా. మీలా మేము ఏదైతుందో విలాసాలకు అలవాటు పడటానికి రాజకీయాలకు రాలేదు. మీ పని చేయాలని సంకల్పం భావంతో ఇలా ప్రజా జీవితంలో పెంచుకుని చెప్పంటున్నాం. మాకు కూడా మొన్న ఎన్నికల్లో సరే ఆశించిన పెద్ద పొందలేదు. కరీంనగర్ నిజాం 2 పార్లమెంట్ నియోజకవర్గాలు ఈనాటి మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ నిర్వాహకులు, సభాధ్యక్షులు, మిట్పల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు జెట్టి నిమ్మయ్య గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు, మనందరి ప్రియతమ నాయకులు, వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సోదరుడు ఆది శ్రీనివాస్ గారు, కోట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పర్యవేక్షకుడుగా ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మిత్రులు యువ నరసింహరావు గారు, అట్లాగే మా మిత్రులు స్వర్గీయ కోమిరెడ్డి రాములు గారి తనయుడైనటువంటి కోమిరెడ్డి రామచంద్ర గారు, వేదికలో అలంకరించినటువంటి మా మిత్రులు ఇబ్రహీంపట్నం జడ్పీటీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సునీత జేఎన్ వెంకట్ గారు, మా మిత్రులు మెట్పల్లి జడ్పీటీసీగా బాధ్యతలు నిర్వర్తించిన ఆకుల లింగారెడ్డి గారు, ఇబ్రహీంపట్నం జిల్లా పరిషత్ సభ్యుడిగా బాధ్యత నిర్వర్తించినటువంటి కొక్కు పురుషోత్తం గారు, నల్లాపూర్ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన నాన్న రాజరెడ్డి గారు, కోరుట్ల ప్రాంతానికి చెందిన శీలం వేడు గారు, ఇబ్రహీంపట్నం మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడైనటువంటి సోదరుడు దేవేంద్ర గారు, కోమిరెడ్డి విజయ్ ఆజాద్ గారు, అశోక్ గారు, ఇంకా మా సోదరి అడ్వకేట్ చైతన్యానికి స్ఫూర్తికి నిలుస్తున్నటువంటి మా ఆడబిడ్డ, అట్లా వివిధ హోదాలో ఉన్నటువంటి మా మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, మెట్పల్లి వివిధ ప్రాంతాల్లో తరలించినటువంటి మా మున్నూరు కాపు ఆత్మీయ బంధువులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, అంటే ఇది ఎన్నికల సమయం కాదు, వాస్తవంగా మున్నూరు కాపు సమాజంతో నాకు ఉన్నటువంటి అనుబంధం మీకు తెలియదు కాదని చెప్పండి. నా ప్రజా జీవితంలో నాకు ఆది నుండి నాకు అంతగా నిలుస్తున్నది మా మున్నూరు కాపు వర్గం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. నేను ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా నాకు రైతు బిడ్డగా ఓ కాపాడుకోనిగా ఎదుగుతుందో మీ వాణిగా భావించి నేను ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడ్డది మా మున్నూరు కాపు సమాజం సోదరులు, ప్రత్యేకంగా ఆడబిడ్డలని చెప్పని ఇవాళ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తానని చెప్పండి. మా మిత్రుడు అన్నాడు కోమిరెడ్డి రాములు గారు, వాస్తవం మేము విద్యార్థి దశలో మిత్రులని మా న్యాయవాది మిత్రులు కూడా మీకు కలిసి పనిచేసాం. వారితో నాకు ఉన్నటువంటి స్థానిక ఏదైతుందో ఒక విధంగా రాజకీయంగా చేయడం స్ఫూర్తినిచ్చినటువంటి వారు కోమిరెడ్డి రాములు గారు అని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. మేము అలాంటి ఎంతో ఎక్కట్లో ఉన్నట్టుగా ఏదైనా రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. అట్లా ఏదైతుందో మద్దతు ధర 2004 నుండి 2016 మధ్యకాలంలో దేశంలో యూపీఏ ప్రభుత్వం అధికారం ఉన్నది. 2004లో ఫలితాన్ని మద్దతు ధర 450, ఈ 1350, అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 450 ఉన్నటువంటి ఫలితాన్ని మద్దతు ధర 1350 అంటే 3 రెట్లు పెరిగింది. 3 రెట్లు పెరిగిందంటే 2014లో అధికారానికి వచ్చిన భారతీయ జనతా పార్టీ 1350 నుండి ఇవాళ ఎంత ఉంది? 22. అంటే ఎంత? నాట్ విత్ డబుల్, రెట్టింపు కాలేదు. రెట్టింపు కావాలంటే ఎత్తున్నారే 2700 ఉన్నారు. వాస్తవంగా చెప్పండి, రైతాంగానికి వ్యవసాయ ఉత్పత్తులకు
పెట్టుబడి పరిగణలో తీసుకుంటే మద్దతు గిట్టుబాటు కావాలని చెప్పండి. ఇదే భారతీయ జనతా పార్టీ ఏమన్నది, కిసాన్కి అమ్మాని తోపులంటే నువ్వు రైతు ఆదాయం రెట్టు చేయడం పక్కన పెట్టున్నాయన, రైతు పెట్టుబడి మాత్రం రెట్టిపోయి, నువ్వు రసాయనిక ఎరువులతో రెట్టిపోయింది, కాంప్లెక్స్ కానీ టీఎంపీ కానీ పొటాష్ కానీ సూపర్ కానీ యూరియా అయితే 50 కిలోల ప్యాకేజ్ ఇస్తుందో 5 కిలోలు తగ్గించి 9 వేలు పురుగు ధరలు పెరిగినాయి, ట్రాక్టర్ దున్నడానికి కావాల్సిన ధరలు పెరిగింది, కల్పేజీ పెరిగింది, రైతులు ఏదైతుందో ధాన్యం గిట్టుబాటు కావడం లేదైతే పడుతుంది. ధాన్యం గిట్టుబాటు కావాలంటే రేపు రాబోయే కాలానికి ఏదైతుందో ప్రతి క్వింటల్ 3,000 రూపాయలు కల్పించబడ్డ మాత్రమే వారి దాన్ని గిట్టుబాటు అవుతుందని చెప్పి మనం చెప్పండి. దేవుని దేవల్ల మనందరి కృషితోటి రేపు జాతీయ ధరల ఇంటర్ కూటమి ప్రభుత్వం ఏర్పడటము, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావటము, వారి ధాన్యం ధర క్వింటల్ 3,000 రూపాయలు 3,000 చెప్పట్లేదు. మరి ఏదైతుందో సరే మరి మనం ఆలోచన మేరకు ఇండియా కూటమి సంతోషం రాకుంటే తెలంగాణ ఎన్నికల ప్రణాళికలు స్పష్టంగా పేర్కొన్నారు. 22,000 గిట్టుబాటు కావడం లేదు. ప్రతి క్వింటల్ ఏదైతుందో రేపు రాబోయే ఖరీఫ్ వర్షాకాలం నుండి 500 రూపాయలు అదనంగా బోనస్ చేయాలని సంకల్పిస్తుంది చెప్పంటున్నారు. ఆ చూసాక తెలిసి వస్తే ఇండియా కూడా ప్రభుత్వం ఏర్పడితే 3,000 రూపాయలు క్వింటల్, లేకుంటే ఖరీఫ్ పంట నుండి ప్రతి క్వింటల్ మీద 500 రూపాయలు బోనస్. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తామని చెప్పంటున్నారు. రుణమాఫీ ఇదే భారతీయ జనతా పార్టీ ఏమంటుంది, రైతులు రుణమాఫీ చేస్తే 90% ఇలాంటి పెట్టుబడిదారులకు ఎన్పిఏ అకౌంట్ నెపంతో నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ అని చెప్పని 16 లక్షల కోట్లు మాఫీ చేసింది. 16 లక్షల కోట్లు అని చెప్పంటున్నా. కాంగ్రెస్ పార్టీ 2008-9లో ఆ ఎన్నికల పునాదిలో పేర్కొనుకున్నా కానీ రైతు అండగా నిలబడాలి, రైతు రుణవిముక్తి చేయాలనే భావనతో ఏకమొత్తంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. దాని దృష్ట్యానే రేపు రాబోయే కాలంలో 10 ఆగస్టు నాటికి మన రాబోయే ఖరీఫ్ పంటకు ఏదైతుందో మన బ్యాంకు చెల్లించే అప్పు మన చెల్లితో అవసరం లేకుండా ప్రభుత్వం బదలాయింపు చేసుకొని ప్రభుత్వం బ్యాంకు పూచీకత్తు ఉండి అప్పు పూర్తిగా మాఫీ చేయడంతో పాటుగా మన కొత్త దొరుకుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం, రైతు అండగా విధానం అని చెప్పంటున్నాం. మా ముందుగా సోదరికి ఏదైతుందో ఏ విధంగా ఇతర కులాలకు కులవుతుంటే గీతా కార్మికులకు గీత ఉంటుంది, మత్స్య కార్మికులకు ఏదైతుందో చెవులు ఉంటున్నది, ముఖాలు పన్ను ఫలాలు ఉన్నాయి, ప్రతి కులముకి ఏదో ఉంటుంది. కానీ మా ముందుగా ఉన్నటువంటి ఏకైక ఉంటుంది అది వ్యవసాయం అని చెప్పి వ్యవసాయం అని చెప్పంటున్నాం. ఆ వ్యవసాయం ప్రోత్సహించబడినప్పుడు మాత్రమే రైతు బాగుండడం, మన సమాజం బాగుంటుందని చెప్పండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతంలో మన బద్దినేని వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసినటువంటి ఒక చక్కెర కర్మాగారం తర్వాత కాలంలో ఇదే చక్కెర కర్మాగారం అప్పుడు టీడీపీ బీజేపీ ఇద్దరు కలిసి దాని 50% వాటా విక్రయించింది. చక్కెర కర్మాగారం ప్రైవేట్ పరం చేసినాడు బీజేపీ తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు. వెంకటగిరి వెంకటరమణారెడ్డి గారు ఏదైతుందో ఎమ్మెల్యే, కరీంనగర్ సిఎస్ విద్యాసాగర్ గారు పార్లమెంట్ సభ్యుడు. ఆనాడు 50% వాటా విక్రయంలో తెలుగుదేశం పార్టీతో పాటుగా భారతీయ జనతా పార్టీ కూడా అందులో ఏదైతుందో పాత్రధారులు చెప్పండి. తదుపరి కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏదైతుందో ఇది ప్రభుత్వ పర నిరూపించాలని చెప్పి భావించడం చెప్పండి. ప్రభుత్వ పర నిరూపించాలని భావించే చివరికి ఏమైందన్నా కవిత గారు ఎంపీ కావడంతో ఏదైతుందో ఉన్న చక్కెర ఫ్యాక్టరీ మూసేపించినటువంటి పని. దాంతో రైతుల ఆక్రోశంతో ఏదైతుందో కవిత బుద్ధి చెప్పాలి, కవిత బుద్ధి చెప్పాలన్నటువంటి ఏకే భావనతో ధర్మపురి అరవింద్ గారు ఏదైతుందో ఆయన రైతు బిడ్డ అనేటువంటి తలంపుతో ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా డి శ్రీనివాస్ గారి తలైనటువంటి ఆలోచనతో
వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. రేపు చక్కెర కర్మాగారం పునఃప్రారంభం నీ అవసరం లేకుండా రాష్ట్రంలో స్వయంగా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చెప్పట్టు నేను మరి ఎన్నికలు చేసిన వాగ్దానానికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతోనే సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, నువ్వు శ్రీధరబాబు గారి నేతృత్వంలో సబ్ కమిటీ అధ్యక్షుడు ఏర్పాటు చేయడం, బోధన గారిని వెంటనే సందర్శించే నేతృత్వంతో అది ఏ విధంగా ఆరోగ్యం చేయడం రూపకల్పన చేసి 2020 డిసెంబర్ నాటికి క్రషింగ్ ఆరంభమయ్యే విధంగా మరి కార్యక్రమ రూపొందుగా ముందుకు పోతుంది. అదే 50% వాటాదారు ఏదైతుందో చేసిన అప్పు బ్యాంకు పంటే సెటిల్మెంట్ కట్టాల్సింది 43 కోట్లు ఇవాళ ఏదైతుందో విడుదల చేసి కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ ప్రభుత్వం ఏదైతుందో చక్కెర కర్మాగారం ప్రారంభం చేయాలనే భావనతో గత ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ భాగస్వామి చేసిన అభ్యర్థితో పునఃప్రారంభానికి తొలి అడుగుగా వన్ టైం సెటిల్మెంట్ సంబంధించి 40 కోట్లు చెల్లిస్తే ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి 600 కోట్లు కావాలి. మీరు 40 కోట్లు చెల్లించే 6 మంది ఎట్లా సాధ్యమైంది? మనం చెప్తూ 43 కోట్ల ఏదైతుందో బకాయి చెల్లింపు మాత్రమే. ఈ 3 ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి 600 కోట్లు కావాలైనా 1000 కోట్లు కావాలి. 1000 కోట్లు అని చెప్పట్టు నేను మన జగిత్యాల జిల్లా మిట్పల్లే కానీ, నిజామాబాద్ జిల్లా దోసలే కానీ, మెదక్ జిల్లా ముంబైపల్లే కానీ 3 చక్కెర కర్మాగారాల పునఃప్రారంభంతో ఏదైతుందో లక్షలాది ఎకరాల సాగు వచ్చి రైతాంగానికి ఫలితాన్ని ప్రత్యేకంగా ఒక వాణిజ్య పంటలు పండించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. 3 జిల్లాల రైతాంగానికి ఒక వాణిజ్య పంట చేపట్టడానికి 3 చక్కెర కర్మాగారాలను ఆరంభించడానికి 1000 కోట్లు పెద్దపరిచిందనే నీ కావచ్చు. కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పంటున్నా 1000 కోట్లే కాదు, ఎంత అవసరం పడ్డా కానీ పెట్టుబడి పెట్టడమే కాదు రాబోయే సంవత్సరాల కాలం 2020 డిసెంబర్ నాటికి ఏదైతుందో ముద్దపేట చక్కెర కర్మాగారం ఆరంభించి క్రషింగ్ చేయడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత. దయచేసి నేను దీవాన్ని ఒక రైతు బిడ్డలు కాపుతాను చెప్పండి. నన్ను దీవాన్ని గుర్తించండి. వ్యవసాయమే ఆధారపడే అందరూ కూడా ఒకటే సమాజం చెప్పండి. కాపుల మందరం ఒకటే చెప్పండి. నేను గుంటూరు కాపే కానీ, గోరి కాపే కానీ, పురేడి కాపే కానీ అందరూ కూడా చెప్పండి. నేను కులాలు అనేది ఏదైతుందో మనం ఏర్పాటు చేసుకున్నాం. గుంటూరు కాపులో సామాజిక వెనుకబడతలు ఉన్నది. ఆ వెనుకబడతలు దృష్టిలో ఉంచుకొని ఏదైతుందో బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేయబోతుంది చెప్పండి. ఇదే తమిళనాడు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో సామాజిక వెనుకబడతలకు గురవుతున్నటువంటి మా మున్నూరు గవర్నమెంట్ వారికి రిజర్వేషన్ కల్పిస్తే నరేంద్ర మోడీ గారు ఉన్నత వర్గాల చెందిన వారికి కాంగ్రెస్ పార్టీ ఎవరైతే రిజర్వేషన్ కల్పించలేదో వారిని ఎత్తుకొని పెట్టుబడులకు రిజర్వేషన్ కల్పిస్తుంది నరేంద్ర మోడీ చెప్పారు. మనకు అండగా నిలబడి బలహీన వర్గాలకు అండగా నిలబడి పార్టీకి సమర్పిస్తారా? ఉన్నత వర్గాలకు అండగా నిలబడి ఉన్నత వర్గాలకు సమర్పిస్తారా? దయచేసి ఆలోచించండి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కులగణతో సామాజిక నిలబడినటువంటి వర్గానికి అండగా నిలబడాల్సింది. దయచేసి మన వ్యక్తిగతనే కానీ, మన మిత్రుడు కోమిరెడ్డి కరంచంద్రే కానీ, మన చేరి వెంకటే కానీ, మా ఆపు లింగారెడ్డి కానీ, మన దేవేంద్రే కానీ, నాన్న రాజరెడ్డి కానీ, ఒక్కొక్క పురుషోత్తమే కానీ, శివ పేడే నాకు ఆశ్చర్యంగా చెప్పంటున్నాం. ఇక్కడికి అక్కడ కూర్చున్న అందరికీ ముందు నాకు ఆత్మీయ బంధువులు అని చెప్పి నాకు ఆత్మీయ బంధువులు అని చెప్పంటున్నా. నాకు అందరికంటే ఆత్మీయ బంధువులు ఎవరు? కోమిరెడ్డి రాములు గారి ఇంట్లో దీనికి మాత్రం నాకు ఆత్మీయ బంధువులు. ఏ ధర్మపురాన్ని గారు తండ్రి చెప్పంటున్నా దీనికి మాత్రం నాకు అత్యంత ఆత్మీయ బంధువులు. ఇక్కడ ఉండడం నా తల్లిదండ్రులు చెప్పంటున్నా. శ్రీనివాస్ ముఖ్య చెప్పేది
అందరూ ఏదో కాంతాలు కూడా చెప్పండి ఉన్నోటోడు గెలిపితే ఉయ్యక ఒక్కటి చేసిందే కాకుండా ఏదో పెళ్లికాకే తీసుకుందో కాంగ్రెస్ ఏం చేసిందంటే ఎవరంటే కాంగ్రెస్ నువ్వు ఎక్కడో అని చెప్పండి నేను కాంగ్రెస్ నువ్వు ఎక్కడో అని చెప్పండి నేను నువ్వు తన అవకాశం సంక్షేమాన్ని ఏదైతుందో విస్మరించవు నువ్వైతే సంక్షేమాన్ని విస్మరించడం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీకు ప్రత్యర్థిగా నిలబడడం ఏదైతుందో ఆ బాధ్యత నిలబడాలని చెప్పండి మీరందరూ కూడా నాకు అండగా నిలబడండి ఎన్నికల్లో ఈ గెలుపు అనేది ఏదైతుందో ఒక రైతు వర్గానికి రైతు ప్రతినిధికి ఒక పెట్టుబడి వర్గానికి పెట్టుబడి వర్గాల ప్రతినిధికి మధ్య దక్కబోతున్నది కానీ నేనేదైతుందో ఒక రైతు వర్గానికి రైతు ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ నిలుస్తున్నారు మీతో అభిప్రాయాలు ఏదైతుందో పెట్టుబడి వర్గాల ప్రతినిధిగా బాధ్యత అభ్యర్థి పోటీ నేను మీరు ఆలోచించాలని చెప్పంటున్నా రైతు వర్గానికి ప్రాతినిధ్యం అయితే విధంగా ఒక ఖాతా మంది ఏదైతుందో నేను ఎన్నికలు పోటీ చేసుకోవాలి నేను ఎన్నికలు వచ్చిన దశకు వచ్చిందే 4 దశాబ్దాలు గడిచింది ఇంతకాలం ఏదైతుందో కండగా నిలబడ్డారు నేనేదైతుందో నిజామాబాద్ కరీంనగర్ 2 నియోజకవర్గాలు మా మిత్రుడు ఆది శ్రీనివాస్ నువ్వు కరీంనగర్ లేవని చెప్పాను అది కరీంనగర్ అధిష్టానం కూడా కరీంనగర్ 2 సార్లు పోటీ చేసినావు నిజామాబాద్ ఎందుకంటున్నావు అని చెప్పారు నేను చెప్పండి నియోజకవర్గాల పునర్విభజనలో జగిత్యాల కోర్టు ఏదైతుందో నిజామాబాద్ పార్లమెంట్ అంతర్భాగం జగిత్యాల ప్రాంత వాస్తవ్యుడిగా నిజామాబాద్ అనేది ఏదైతుందో నేను స్థానిక నేను పార్లమెంట్ నియోజకవర్గం అంతర్భాగం చెప్పాను నాకు రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల చెప్పండి నేను నాకు రాజకీయ జన్మనిచ్చిన జగిత్యాల ప్రాంతానికి ఈ జిల్లాకి ఏదైతుందో రుణం తీసుకోవడం బాధ్యత చెప్పండి అందులో భాగంగానే జగిత్యాల కోర్టులో మెట్పెళ్లి ఈ ప్రాంతానికి ఏదైతుందో నాకు ఇంతకాలం తోడు నుంచి అండగా ఉన్నది ఏదైతుందో నా భవిష్యత్తుగా చివరి అంకం ఏదైతుందో మీరు తీసుకోవడం ఒక బాధ్యత భావిస్తాను దయచేసి నాకు అండగా నిలవండి ఈ ఎన్నికలో భాగస్వామ్యండి మీ సేవకుడిగా నేను ఎన్ని రోజులు ఉంటానని కాదు ఎన్ని రోజులు ఉన్నానని నా జీవిత కాలం ఏదైతుందో మీ సేవకుడుగా సేవ అందిస్తాను చెప్పని మనం ఎంతో సెలవు తీసుకుంటుంది కింద ఉన్న మన ముందుగా భక్తులందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఎందుకంటే ఈ మంది కష్టపడడానికి కారణం ఏంటంటే ఈ ఎండలు పోస్తున్నారు కాబట్టి చోళలు అర్థమవుతున్నారు కాబట్టి మళ్ళీ నెలల్లో కొద్దిగా లేట్ అయింది. ఈ కార్యక్రమాన్ని ధన్యవాదాలు. ఇక మన ముందు సంఘం mana ini yang gue tinggal.